ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. 29వ తేదీ 10వ నెల 25వ వచనంలో, పిల్లరా, తిరుగా అందిన ఆహారంలో మనమందరం కూడి ఆ ప్రభు అయిన యేసుక్రీస్తు ఘనమైన నామమును స్తుతించుటకు, కనపరచుటకు, మహిమపరచుటకు ఆ దేవదేవుడు అనుగ్రహించిన ఈ మంచి శుభదినమును బట్టి, ఈ సమయమును బట్టి ఆ ప్రభువుకు స్తుతి స్తోత్రములు చెల్లిస్తున్నాను. బాగున్నారా? తుఫాన్ తీరం దాటిపోయింది, అయినా కూడా వర్ష ప్రభావం 3 days వరకు ఉంటుంది. అంతర్వేదిలో తుఫాన్ తీరం దాటినా వర్షం ఎక్కువ ఎక్కడ పడిందంటే కావలి, కందుకూరు, ఉలవపాడు, నెల్లూరు. అంటే అక్కడ ఎక్కువగా వర్షం పడాలి, కానీ ఎక్కువ వర్షం పడింది ఇక్కడే, మన ప్రాంతంలోనే. అయితే గాలులు ఎక్కువగా వీచింది అక్కడ, చెట్లన్నీ ఎక్కువగా పడిపోయింది ఆ ప్రాంతంలోనే. అయితే దీని ప్రభావం ఇంకా 3-4 రోజులు ఉంటుంది. ఇప్పుడు మన సోమశిల, నెల్లూరు దగ్గర సోమశిలకు ప్రవాహం వచ్చేసింది, ఫ్లడ్ వచ్చింది. నీళ్లు చాలా డేంజర్లో ఉంది. పెన్నా నది చూడండి, ఉగ్ర రూపంగా పారుతుంది. అంటే ఎక్కువ వర్షం వచ్చింది ప్రియులారా. పెన్నా నది పరివాహక ప్రాంతంలో ఆ పోరు కట్టలు ఉన్నాయి కదా, అవి కొంచెం డేంజర్లో ఉన్నాయట. పోయినసారి కూడా